భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో క్రెడిట్ వార్ మొదలైంది. విమానాశ్రయ నిర్మాణ ఘనతపై టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాడేపల్లిలో మాట్లాడిన వైఎస్ జగన్ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ను చంద్రబాబు ప్రభుత్వం తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. 2019 తర్వాత తమ ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ, పునరావాసం, అనుమతులు, మౌలిక వసతుల కల్పన వంటి కీలక పనులు పూర్తయ్యాయని జగన్ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధికి తమ ప్రభుత్వం 1200 కోట్ల వరకు ఖర్చు చేసిందని తెలిపారు. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, ఇతరుల కృషిని తమ ఖాతాలో వేసుకోవడం మానుకోవాలని చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. అదే సమయంలో విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ రహదారి అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, టీడీపీ మరియు వైసీపీ మధ్య భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి క్రెడిట్ వార్ జరుగుతోంది. అయితే ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? నిజానికి వైసీపీకా లేదంటే టీడీపీకా? ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆ క్రెడిట్ ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తూ వస్తుంది. తాజాగా భోగాపురం ఎయిర్పోర్టు ఈ నెల 1వ తేదీన ప్రారంభోత్సవం కాబోతున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఏపీ రాజకీయాల్లో క్రెడిట్ వార్ అనేది ప్రధాన అంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు అంశానికి సంబంధించి ఎక్స్ వేదికగా కొన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎలాంటి పని చేయకుండానే క్రెడిట్ చోరీ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. 2019లో భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఆ ఎయిర్పోర్టు పనులను ఎక్కడికక్కడే ఆపేసినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూసేకరణ కావచ్చు, R&R ప్యాకేజీకి సంబంధించి, అదేవిధంగా ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో నీళ్ల సరఫరాకు సంబంధించి, విద్యుత్ సరఫరాకు సంబంధించి ఇలా అనేక అంశాలకు సంబంధించి దాదాపు 1250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్టు ఈ నెల 1వ తేదీన ప్రారంభోత్సవం కాబోతుంది. ప్రధానమంత్రి చేతుల మీదుగా, అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆ క్రెడిట్ ఏదైతే ఉందో క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుగుదేశం కూటమి మళ్ళీ అంటే 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కనెక్టివిటీ రోడ్డు ఏదైతే విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు దాదాపు 56 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ భోగాపురం ఎయిర్పోర్టు పనులని తామే పూర్తి చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే భోగాపురానికి ఎయిర్పోర్టుకి కావాల్సినటువంటి అనుమతులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందనే అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఏవైతే 56 కిలోమీటర్ల రోడ్డు ఉందో ఈ రోడ్డు నిర్మాణ పనులను ఇంతవరకు ఎందుకు తెలుగుదేశం కూటమి ఆ పనులు పూర్తి చేయలేకపోయిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 2019 నుంచి 24 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ల కోసం అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అంటే ప్రస్తుతం కూడా ఆయనే కేంద్ర రోడ్లు భవనాల
మంత్రిగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి దాదాపుగా 6,000 కోట్ల రూపాయల పన్నుకు సంబంధించి అనుమతులు తీసుకొచ్చాము. కానీ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో ఆ అనుమతులు తీసుకొచ్చినా వాటిని ఇంతవరకు ఆ రోడ్లు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి కూడా ఉందనే అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది. కానీ రోడ్ల నిర్మాణాన్ని కూడా తాము అధికారంలో ఉండగా శాంక్షన్ చేసినటువంటి నిధులను కూడా తీసుకురాలనేటువంటి పరిస్థితిలో ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనే కాదు, క్రెడిట్ చోరీ అనేది గతంలో కూడా అనేక అంశాలకు సంబంధించి ఉదాహరణకు విశాఖపట్నానికి డేటా సెంటర్ వస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈ క్రెడిట్ చోర్ అనే అంశం తెరపైకి రావడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్ ను తామే అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆదాని డేటా సెంటర్ ఆ తర్వాత గూగుల్ తో కలిసి పనిచేస్తుంది. గూగుల్ డేటా సెంటర్ గా తాము తీసుకొచ్చినటువంటి ఆదాని డేటా సెంటర్ నే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ గా తాము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటుంది అనే విషయాన్ని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. మొత్తంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల్లో మెజార్టీ పరిశ్రమలు తాము అధికారంలో ఉండగా ఆయా సంస్థలతో కానీ ఆయా పరిశ్రమల అధినేతలతో చర్చలు జరిపి వారితో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అవి ఇప్పుడు ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ వాటిని తమ ఖాతాలో వేసుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ వైసీపీ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తమ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అన్ని అనుమతులు తీసుకురావడం, R&R ప్యాకేజ్ ఇవ్వడం, భూసేకరణ చేయడం, అక్కడ కావాల్సినటువంటి నీళ్లు, విద్యుత్ ఇలా అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది జగన్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక మరోవైపు ఈ నెల 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధాని ప్రారంభోత్సవం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించినట్లయితే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదొక కీలక భాగస్వామిగా మారే అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి, అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కీలకంగా మారబోతుందనే అంశాన్ని కూడా చెప్తున్నారు. ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాలను స్వాగతిస్తూనే మరోవైపు తమ హయాంలో ఏం చేశామనే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ఏ విధంగా పాల్పడుతుందనే విషయాలను అయితే ప్రజలకు చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. రమేష్, అయితే అలాగే వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపైన చంద్రబాబు కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే టీడీపీ నేతలు కూడా ఏమంటున్నారు వైసీపీ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలపైన? అంటే క్రెడిట్ చోరీ అంశంలో ఇటు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య విమర్శలు ప్రతి విమర్శలు అనేవి కొంతకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి పెట్టుబడులు కూడా సరైన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ కు రాలేదు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళడానికి కూడా వైసీపీ ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలే కారణం అంటూ కూడా తెలుగుదేశం పార్టీ గత కొన్ని రోజులుగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకు అమర్ రాజా బ్యాటరీ వంటి ప్రముఖ సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలే కారణం అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఇప్పుడు ఈ క్రెడిట్ చోరీ విషయంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును తప్పడుతూ ఉన్నారో, కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పడుతూ ఉన్నారో, దానికి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా గట్టిగా కౌంటర్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వైసీపీ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు, ఎలాంటి సంక్షేమం జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలోనే ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పూర్తి చేశామని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇప్పుడు తరలి వస్తూ ఉన్నాయంటే దానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేస్తున్నటువంటి కృషి కారణమని చెప్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 23 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. వాటిలో కొన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగాలు వచ్చినటువంటి అంశాన్ని కూడా కూటమి నేతలు ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా 2 ఏళ్ల కూటమి పాలన వల్ల చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ గా
ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రచారాలన్నీ అవాస్తవం అనే అంశాలకు సంబంధించి వాస్తవంగా ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు వచ్చాయి, అదేవిధంగా ఉద్యోగాలు ఏ విధంగా వచ్చాయనే అంశాలను చెప్తున్నారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఈ క్రెడిట్ చోరీ అంశానికి సంబంధించి రెండు పక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.